దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర నమోహయతి మాత్ర స్వర్శాస్తు కాంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాస్త్వాం తితిక్షస్వ భారత. భగవద్గీతలో 2వ అధ్యాయమునందు 13వ శ్లోకము 14వ శ్లోకమును ఈ 13, 14వ శ్లోకంలో మీరు చూసుకొనవచ్చును. భగవంతుడు దేహ దృష్టిని వదులుకోండి, ఆత్మ దృష్టిని అలపరుచుకోండి అని దీని ఉపదేశము చేస్తూ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర నమోహ్యతి. ధీరులైనటువంటి వారు ఇది గ్రహించవలెను. ఇది శరీరం అనేది బాల్యావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యావస్థలు 3 దిశలుగా మారుచున్నది. ఈ శరీరాన్ని అర్జున నువ్వెందుకు శోకించుచున్నావు? నువ్వు శోకించకు సుమా. ఈ శరీరం ఎప్పటికైనా ఇది బాల్యావస్థలో ఉండి యవన దశమును యవన స్థితిలోకి వచ్చేసి మళ్ళీ వార్ధక్య స్థితిని పొంది ఈ శరీరము నశిస్తుంది సుమా. ఈ సృష్టి విశ్వం అనే ఒక మహావృక్షమునకు ఒక్క ఆకు పుట్టింది. అది లేతగా ఉంటుంది. పెద్దగై ముదిరిపోయి పెద్దగా మధ్యస్థితికి వచ్చి మళ్ళీ ముదిరిపోయి ఎలా రాలిపోతుందో ఈ విశాలమనే ఈ విశ్వమనే వృక్షమునకు అందరూ ఆకుల్లాంటి వాళ్ళు. ఈ ఆకు పుట్టింది, అదొక రాలక తప్పదు. అందుకోసమే అర్జున నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవపోకు. ఈ శరీరము నశించేది సుమా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తిర్ధీరస్తత్ర నమోహ్యతి. ఈ శరీరము పోక తప్పదు. బాల్య యవ్వన వార్ధక్యావస్థలు మారుతూ నశిస్తుంది. కావున ఈ నశించే శరీరం గురించి ఎవరు కూడా చింతించవలసిన అవసరము లేదు. ఈ శరీరం అనేది ఒక చొక్కను ధరించినారు. వాసాంచి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణనన్యాతి సంయాతి నవాని దేహి. ఒక దేహి ఆత్మ, ఈ పరమాత్మ ఈ శరీరమును పూర్వజన్మ కర్మను బట్టి ఆత్మ ఈ జీవాత్మలుగా పరిణమించినప్పుడు మాయాకల్పితమైనటువంటి జీవుడు ఒక శరీరాన్ని ఒక చొక్కను ధరించి ఆ చొక్క జీర్ణావస్థ స్థితికి రాగానే వదిలేచి నూతనమైనటువంటి చొక్కాను వస్త్రమును ఆ చొక్కను అంగిని ఎలా ధరిస్తున్నాడో ఈ జీర్ణావస్థ కర్మ విశేషము తొలగగానే దాన్ని వదిలేసి కర్మశేషము గల్ల ఉంటే ఇంకో శరీరమును ధరిస్తుంటున్నాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం